మగువ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. అద్భుతమైన అరుదైన తొలి విజయాలను అందుకున్న విశిష్ట మహిళామణులను మన తొలి మహిళ కార్యక్రమం ద్వారా మనం పరిచయం చేసుకుంటున్నాం కదండి. నేటి మన కార్యక్రమంలోని తొలి మహిళ మన భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ అనే ఈ పేరు మన భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఏకైక సంతానంగా విశిష్టమైన నాయకత్వ లక్షణాలకు పెట్టింది పేరుగా మనందరికీ సుపరిచితమే. ఈమె గొప్ప రాజకీయవేత్తగా ప్రపంచమంతటా ఎంతటి కీర్తినో సాధించారు. తండ్రి జవహర్లాల్ నెహ్రూ మన భారతదేశ తొలి ప్రధాని కాగా, కూతురు ఇందిరాగాంధీ మన భారతదేశపు తొలి మహిళా ప్రధాని కావడం ఒక విశేషం మాత్రమే కాదు, ప్రపంచంలో మరెక్కడా మరే కుటుంబానికి దక్కని విశిష్ట గౌరవం వారికి దక్కింది. ఇందిరాగాంధీ 1966 నుండి 77 వరకు 3 సార్లు ప్రధానిగా ఎన్నికయ్యారు. తరువాత 1980లో తిరిగి 4వసారి కూడా ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారు. మన దేశానికి ఎన్నో సేవలందించారు. ఈ విధంగా ఆమె అతి ఎక్కువ పర్యాయాలు, అలాగే అతి ఎక్కువ కాలం ఒక దేశాన్ని పాలించిన ఒక మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు, మన దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకున్న తొలి మహిళ కూడా ఇందిరాగాంధీయే. భారతరత్న అవార్డును ఆమెకు 1971లో బహూకరించగా, లెనిన్ శాంతి బహుమతిని ఆమె మరణానంతరం 1985లో ఆమెకు ప్రకటించడం జరిగింది. తరువాత ఆమె పేరు మీదనే ఇందిరాగాంధీ శాంతి బహుమతి పేరిట ప్రతి ఏటా శాంతి దూతలుగా వ్యవహరించిన ప్రముఖ మహిళామణులకు ఒక అవార్డును అందజేయడం ప్రారంభించారు. ఈ విధంగా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని, మహిళా మూర్తులకు ఒక ప్రత్యేక స్ఫూర్తిని అందించిన ఘనత ఇందిరాగాంధీది. ఇందిరాగాంధీ తల్లి కమలా నెహ్రూ తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం వల్ల ఇందిర ఎక్కువ ఒంటరిగా ఉండవలసి వచ్చేది. ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ప్రవర్తించవలసి వచ్చేది. దీంతో చిన్ననాటి నుండే గాంభీర్యం, నిర్భయత్వం, విషయ అవగాహన ఆమెకు అలవడ్డాయి. దేశమంటే విపరీతమైన ప్రేమ, భక్తి, తాత తండ్రుల ధైర్య సాహసాలను ఆమె పుణికిపుచ్చుకున్నారు. ఇంగ్లాండ్లో ఉన్నత విద్యను అభ్యసించే రోజుల్లో అక్కడ ఇండియన్ లీగ్లో సభ్యురాలై తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టారు. పార్సీ కుటుంబానికి చెందిన యువ రాజకీయ నాయకుడైన ఫిరోజ్ గాంధీని పెళ్లాడి క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొని భర్తతో పాటు జైలుకెళ్లారు ఇందిరా. స్వాతంత్ర్యానంతరం తండ్రితో పాటు దేశ విదేశాలు తిరిగి రాజకీయ రంగంలో ఆరితేరారు. జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం రాజ్యసభకు సభ్యురాలై లాల్ బహదూర్ శాస్త్రి క్యాబినెట్లో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను నిర్వహించారు. తరువాత విదేశాంగ శాఖ మంత్రిగాను పనిచేశారు. లాల్ బహదూర్ శాస్త్రి ఆకస్మిక మరణానంతరం తొలి మహిళా భారత ప్రధానిగా ప్రపంచ చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు. గరీబీ హఠావో అన్న నినాదానికి ప్రభుత్వ పరంగా అందించవలసిన సాయాన్ని అందించి హరిత విప్లవంతో ఆహార కొరతను అధిగమించారు. బ్యాంకుల జాతీయీకరణతో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను సుస్థిరం చేశారు. మన దేశం స్వాతంత్రం పొందినట్లే పీడిత దేశాలు ఎన్నో స్వతంత్రం పొందాలని ఆమె కాంక్షించారు. ఆఫ్రో ఆసియాల మధ్య స్నేహబంధాన్ని పటిష్టం చేశారు. ఆఫ్రికా అరబ్ నాయకులతో స్నేహబంధాలను పెంపొందించారు. మనిషి బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద, మొండితనం పరిస్థితుల మీద ప్రభావితం చేయాలని
ఆమె వాక్కుని స్వయంగా ఆమె పాటించి నిరూపించిన ధీరురాలు ఇందిరాగాంధీ. అందుకే మన భారతదేశంలో అత్యంత కీర్తి ప్రతిష్టలు పొందిన ప్రధానిగా, అతి శక్తివంతమైన రాజకీయవేత్తగా ఆమె ఎంతో కీర్తిని సాధించారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. నేటి మన తొలి మహిళ కార్యక్రమంలో తిరుగులేని నాయకురాలిగా ప్రపంచమంతటా కీర్తి సాధించిన ఇందిరాగాంధీని స్మరించుకోవటం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. మరో తొలి మహిళతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.